హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు హౌస్లో ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ టు పృథ్వీ అని సీతతో విష్ణుప్రియ చెప్తుంది. సీత పృథ్వీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని విష్ణుప్రియకి చెప్తే, ఐ లైక్ టు పృథ్వీ క్లాన్ అందరికీ చెప్తున్నాను, నా పర్సనల్స్లో కల్పించుకోవద్దని విష్ణుప్రియ అంటుంది. అంటే ఇంకొక లవ్ ట్రాక్ ఎప్పుడో స్టార్ట్ అయింది. విష్ణు జెన్యున్గా లవ్ చేస్తుంది, పృథ్వీ ఎంజాయ్ చేస్తున్నాడని ప్రేరణ సీతతో అంటుంది. ఇక హౌస్లో ఆహారం నిల్వ చేసుకునే సమయం వచ్చింది. ఎవరు ఎంత నిల్వ చేసుకుంటారనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఏమిటంటే వరుస క్రమంలో వచ్చే సౌండ్స్కి అంతే వరుస క్రమంలో రాయడం. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్గా రాస్తారో వారికి సూపర్ మార్కెట్లో సామాన్లు తీసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. 2 క్లాన్ సభ్యులు ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. సంచాలక్గా నబీల్ వ్యవహరిస్తాడు. ఈ ఛాలెంజ్లో శక్తి టీం విన్ అయిందని సంచాలక్ ప్రకటించారు. ఎక్కువ సమయం రేషన్ తీసుకునే అవకాశం శక్తి టీంకి వస్తుంది. రేషన్ తెచ్చుకోవడానికి 2 చీఫ్స్కి ఛాన్స్ వచ్చింది. బజర్ మోగగానే నిఖిల్, సీత సూపర్ మార్కెట్కి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటారు. అలా 3 బజర్స్ మోగగానే రేషన్ తెచ్చుకోవడం కంప్లీట్ అయ్యింది. చికెన్ మొత్తం నిఖిల్కే వస్తుంది, ఎందుకంటే ఎక్కువ సమయం శక్తి టీంకి వచ్చింది కాబట్టి. ఇక గార్డెన్ ఏరియాలో ఒక గోల్డెన్ బ్యాండ్ పెట్టుబడి ఉంటుంది. దాని పవర్ గురించి బిగ్ బాస్ ప్రకటిస్తాడు. గోల్డెన్ బ్యాండ్ యొక్క ప్రత్యేకత, దానికి ఒక పవర్ ఉంది. ఆ బ్యాండ్ దొరికిన వారు సొంత క్లాన్ నుండి వేరొక క్లాన్కి వెళ్ళిపోవచ్చు. మణికంఠకి బ్యాండ్ లభిస్తుంది. బ్యాండ్ వచ్చినందుకు మణికంఠ వేరే క్లాన్ అంటే కాంతారాలోకి వెళ్ళి ఆ క్లాన్ నుండి ఒక మెంబర్ని శక్తి టీంకి స్వాప్ చేయాలి. ఇది మణికంఠకు వచ్చిన ఒక ఛాన్స్. అనర్హుడుగా ఆదిత్య గారిని ప్రకటించమని మణికంఠ శక్తి టీంని అడిగితే స్ట్రాంగ్ పర్సన్ అయిన నబీల్ని క్లాన్ నుండి తొలగించారు. దీనికి మణికంఠ చాలా బాధపడ్డాడు. ఇది శక్తి టీంకి ఒక పనిష్మెంట్, ఇక మణికంఠకి ఒక స్ట్రెంగ్త్. లేకపోతే సోనియా, యాష్మేతను ఒక బుర్ర తినేశారు. ఇక ఆదిత్య ఓం శక్తి క్లాన్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ ప్రైజెస్, సర్ప్రైజెస్ చూశారు. ఎన్నో ఫైట్లు చేశారు. ఇక ఫన్ టైం వచ్చిందని బిగ్ బాస్ చెప్పారు. బీబీ అడ్డాలో క్లాన్ సభ్యులు తోటింటి సభ్యుల్లా యాక్ట్ చేయాలి. ఇక యాంకర్గా ఫస్ట్ నబీల్ ఉన్నాడు. ప్రేరణ మణికంఠలాగా యాక్ట్ చేసింది. నబీల్ ఆదిత్యలాగా, మణికంఠ పృథ్వీలాగా, నిఖిల్ సోనియాలాగా, సీత విష్ణుప్రియలాగా, సీత మళ్ళీ సోనియాలాగా యాక్ట్ చేశారు. ఇక ఫన్ మూమెంట్లో అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. దీనిలో బెస్ట్ యాక్టర్గా నబీల్ నిర్ణయించబడ్డాడు. ఇక ఓటింగ్ ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో చూద్దాం. ఫస్ట్ నబీల్ ఉన్నాడు, నెక్స్ట్ ప్రేరణ, థర్డ్ మణికంఠ, 4th ఆదిత్య ఓం, 5th పృథ్వీ, 6th సోనియా ఉంది. సోనియా అయితే బిగ్ బాస్ సేవ్ చేస్తేనే ఉంటుంది. బిగ్ బాస్ చివరిలో ఎవరినైనా ఎలిమినేట్ చేయవచ్చు. ఆడియన్స్ ఓట్స్ అంతా ఇంపార్టెంట్ కాదుగా, ఇది అన్ని సీజన్స్లోనూ జరిగిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.